అందరికీ మరణాత. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రియులారా, మనందరము పనులు కలిగిన వారమే. పని లేని వాడు భోజనము చేయకూడదు అని వ్రాయబడి ఉంది. పని కలిగి మనమందరం కూడా ఉండవలసిన వారమై ఉన్నాము. మన స్థితిలో, మన పరిస్థితిలో మనం చేయగలిగిన పని ప్రతి వారము కలిగి ఉండవలసిందే. ఏదేను తోటలో ఆదాము అవ్వలు పాపం చేసిన తరువాత, ఆజ్ఞను మీరిన తరువాత ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలోను 19వ వచనంలోను 2 విషయాలు దేవాతి దేవుడు వారితో చెప్పారండి. ముఖ్యంగా ఆదాముతో చెప్పారు. ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అని అన్నారు. తినాలి, కానీ ప్రయాస లేకుండా కాదు. ప్రయాస వలన వచ్చే ఫలితాన్ని ప్రయాసపడినవాడు భుజించడం, కలిగి ఉండడం న్యాయబద్ధమైనది కదండి. 19వ వచనంలో చూసినట్లయితే నీ ముఖము చెమట కార్చి ఆహారమును తిందువు అని అన్నారు. ఆహారం తినాల్సిన అవసరం మనందరికీ ఉన్నది, కానీ చెమట కార్చకుండా తినడము న్యాయం కాదు. దేవుడు అన్నారు, వారితో చెప్పిన మాట ఏ మాట? ఈనాడు పరిస్థితి ఎలా ఉందంటే చెమట కార్చకుండానే చేతులు నిండుగా ఉండాలి అని, సమృద్ధిగా సంపాదించాలని ఆశపడుతున్న దినాలు, కష్టపడకుండానే సంపాదించుకోవాలనుకునే దినాల్లో మనం ఉన్నాము. పనులు చేయడానికి ప్రజలకు ఇష్టం లేని దినాల్లో కష్టపడడం చాలా కష్టమైపోయింది. అయినా లాభం పొందాలని ఆశించడం న్యాయం కాదు. ఈ మాటలు మనము గమనించినప్పుడు దేవుడు, మన ప్రియమైన ప్రభువు వారు కొండ మీద చెప్పిన సందేశంలో ఏదేను తోటలో ఆదామవ్వలు ఆజ్ఞను అతిక్రమించక ముందు ఈ ఆలోచన కలిగి ఉన్నారు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని ఆలోచన లేని వారిగా ఉన్నారు కదా. ఆ స్థితిలో ప్రతి మానవుడు ఉండాలని, ఆజ్ఞ అతిక్రమించక ముందు ఉన్న స్థితి ప్రతి మనుషుడు కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. అందుకొరకై ఆయన చెప్పిన సూత్రమును మనము ఎరిగిన వారము. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును ఎతకండి అని అన్నారు. ఆ మాటకొస్తే ఇప్పుడు పని చేయకూడదా? దేవుడు పని చేయకుండానే భోజనం పెడతాడు అంటే, ప్రియమైన వారులారా, పని చేయటం మన బాధ్యత అను మాట ప్రారంభంలోనే జ్ఞాపకం చేశారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకొంచున్న వారికి మేలులలో ఒక అద్భుతమైన మేలు ఏమిటంటే తెలుసండి, 128వ కీర్తన 2 వచనములు మనము చదువుతాము. నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదవు అన్నారు. అవును, కష్టార్జితం చేయవలసిందిగా చేతులతో పని చేయవలసినదే, కష్టపడవలసినదే. కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన మనకు ఆ కష్టం నిలబడుతుంది. అనగా కష్టార్జితమును అనుభవించడానికి దేవుడు అనుమతిస్తాడు అని గమనించాలి. ప్రియులారా, మనము ఎన్నో భారాలు గుండా వెళ్ళవచ్చు. పనుల భారం ఉన్నది, మన యొక్క ఉద్యోగ భారాలు ఉన్నాయి, వ్యాపార భారాలు ఉన్నాయి, సేవా భారాలు కూడా ఉన్నాయి. ఈ భారాల మధ్య సాగి వెళుతున్న మనము ఒక ఆనందకరమైన సంగతి ఏంటో తెలుసా? మన భారాన్ని ఆయన మీద మోపటమే. మన అవసరత అలాగున మనము మోపగలిగితే దేవుడు తన కృపచేత భారాన్ని మోయడానికి సహాయం చేస్తారండి. ప్రభు అంటున్నారు మత్తయి సువార్త 11వ అధ్యాయం ఆఖరి వచనాల్లో, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేయుచున్నానని. ఆ వచనం ద్వారా రాయబడిన మాట, నా భారము తేలిక అన్నారు. ఆయన కాడి ఎత్తుకొని ఆయన వెంట వెళ్ళడం కష్టతరమే, కానీ అది తెలియక చేయగలిగిన వాడు ఈ ఉదయకాలం మోపలేప నీ భారాన్ని. నీవు ఏ భారం గుండా వెళ్తున్నావు? నీకు ఎన్ని పనులు ఉన్నాయో ఆ పనుల భారాన్ని ఆయన మీదనే మోపుదాము. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదండి. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 22వ వచనములో, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని అన్నారు. ఆయన తప్ప ఇంకెవరున్నారండి? ఆదుకునేవాడు ఆయనే. ఆయనపైనే మోపగలము.
మన కొరకు చింతించేవాడు ఆయనే. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని అన్నారు. ఇట్టి దేవుడు మనకుండగా మనల్ని మోయగలిగిన వాడు మన భారాన్ని మోస్తారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆయన మనల్ని కూడా మోయగలిగిన వాడు. ఎంతవరకు మోస్తాడు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు కదండి, ముదిమి వచ్చే వరకు మోయగలిగిన దేవుడు ఆయనే. ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీలో ఇంకా ఎవరైనా పాపభారంతో వెళ్ళిపోతున్నారేమో, సాగి వెళ్తున్నారేమో. పాపభారమున ఆయనే మోసాడు. కలువరి సిలువలో ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆ పాపం నుండి, శాపం నుండి నిన్ను విడిపించగలడు. విశ్వసించిన మనము మన భారాన్ని ఆయన మీద మోపుతూ ఆయన కొరకు ముందుకు సాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక. వాక్యంను బట్టి ప్రార్థించుకుందాము. అందరు నాతో కలిసి ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధుడ ఘనమైన తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా తండ్రి, మమ్మల్ని ఈ విధంగా ప్రభా సజీవ లెక్కలో ఉంచిన దేవా మీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, మా జీవితంలో ఎన్నో భారములతో బాధపడుచున్నామయ్యా తండ్రి. సహాయం చేయండి అయ్యా. మీ యొక్క అవసరం ఎంతైనా నా ప్రభా మాకున్నది తండ్రి. మీరు తప్ప మాకెవ్వరూ సహాయం చేసే దేవుడు ఎవరు లేరు తండ్రి. మనుషుల సహాయము వ్యర్థము ప్రభా తండ్రి. మనుషుల మనసులు మార్చి వారి ద్వారా మాకు సహాయాన్ని అందజేసే దేవుడవు కనుక ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ యేసయ్యా మీ తట్టు చూస్తూ ప్రార్థన చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారి జీవితాలలో భారంను తీసివేసి గొప్ప మేళ్లతో నింపమని వేడుకొంచున్నాం తండ్రి. అయ్యా, ఈ లోకంలో ఎన్నో శ్రమలు ప్రభా, ఎంతో న్యాచురల్ డిజాస్టర్స్తో, ఫ్లడ్స్తో ఎంతోమంది బాధపడుచున్నారు. యేసయ్యా, గృహము లేక, తిండి లేక, కరెంటు లేక బాధపడుచున్నారు. వారందరినీ కూడా కాపాడమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.